తారీఖు మనకి జూనియర్ డాక్టర్లు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇక్కడ సమ్మెకు వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సమ్మెలో పాల్గొన్నారు. అలానే ఇది గుంటూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, అలానే దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీనికి సంఘీభావంగా చాలామంది డాక్టర్లు అలానే ఐఎంఏ డాక్టర్లు కూడా వాళ్ళు సంఘీభావం తెలిపి వాళ్ళు కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇవాళ 17వ తారీఖు మనకి శనివారం ఓపీ అయితే మాత్రం కిటకిటలాడుతూ ఉంది. దాదాపు 1700 పేషెంట్లు ఇవాళ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో రావడం జరిగింది. వాళ్ళల్లో క్యాజువాలిటీకి కూడా దాదాపు 100 మందికి పైగా పేషెంట్లు మనకి ఎమర్జెన్సీ విభాగానికి కూడా రావడం జరిగింది. అడ్మిషన్లు ఇప్పటి వరకు 5 గంటల వరకు దాదాపు 93 అడ్మిషన్లు మనకి హాస్పిటల్లో వివిధ భాగాల్లో అడ్మిషన్లు కూడా జరిగినాయి. పేషెంట్లకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా మేము చర్యలు తీసుకున్నాం. ఉన్న సీనియర్ డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలానే సీనియర్ రెసిడెంట్లు, అలానే సర్వీస్ పీజీలు, అలానే మెడికల్ కాలేజీ నుంచి నాన్ క్లినికల్ డాక్టర్స్ కూడా చాలామంది వచ్చారు. దాదాపు 60 మంది డాక్టర్లు నాన్ క్లినికల్ సైడ్ నుంచి మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కూడా కొంతమంది డాక్టర్లను మనకి ఇక్కడ పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఓపీ విభాగంలో కానీ, ఇన్పేషెంట్లో కానీ, ఐసీయూలో కానీ, ఎమర్జెన్సీ విభాగంలో కూడా ఉండి వాళ్ళు వైద్యాన్ని ప్రజలకు అందించడం జరిగింది. వైద్యంలో ఎక్కడ అసౌకర్యం కలగకుండా, ప్రజలకి ఇబ్బంది కలగకుండా, వైద్యం అందలేదనే మాట లేకుండా ఇప్పటి వరకు మనం ఇవాళ దాదాపు 1700 పేషెంట్లకి ఓపీ పేషెంట్ని వాళ్ళు డిస్పోజ్ చేయడం జరిగింది. అలానే క్యాజువాలిటీలో కూడా దాదాపు 100 మంది పైగా మనకి పేషెంట్లు వచ్చారు. అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పేద రోగులకి వైద్యంలో ఇబ్బంది లేకుండా నిరంతరం జరిగేటట్టు, నిరాటంకంగా జరిగేటట్టు మనం ప్లాన్ చేశాం.